పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నర్సాపురం పార్లమెంట్ స్థానం బీజేపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో పార్టీలో చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా శ్రీనివాస్ వర్మ మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలో పెద్ద ఎత్తున వస్తున్న స్పందన విజయానికి సంకేతమన్నారు. నర్సాపురం పార్లమెంట్ స్థానంతో పాటు 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు గెలుపొందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో మహిళలు, యువత అధిక సంఖ్యలో పార్టీలో చేరడం శుభ పరిణామమన్నారు. అనేక మంది పార్టీలో జాయిన్ అవుతా ఉన్నారు. నరేంద్ర మోడీ గారి యొక్క విధానాలకు మద్దతుగా పెద్ద ఎత్తున యువత, మహిళలు పార్టీలో జాయిన్ అవుతున్నారు. ఏదైతే ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వాన్ని ఓడించడానికి వేళ జరిగేటువంటి ఈ ఎన్నికల్లో ప్రజలు అనూహ్యంగా ఊహించిన దానికంటే ఎక్కువగా కూటమి యొక్క అభ్యర్థులను స్వాగతిస్తున్నారనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. మేము తిరిగేటువంటి సందర్భంలో వారు స్వచ్ఛందంగా వచ్చి వేలాది మంది కార్యకర్తలు ప్రచారంలో పాల్గొనడం ద్వారా, అలాగే మొన్న నేను నామినేషన్ వేసినటువంటి సందర్భంలో 1952 నుంచి కూడా నర్సాపూర్ లోక్సభ నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజలు స్వచ్ఛందంగా రావడం జరిగింది. కాబట్టి దీన్ని బట్టి భారతీయ జనతా పార్టీ విజయం ఈ పార్లమెంట్లో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తారనేటువంటి నమ్మకం, విశ్వాసం మాకు ఉండడమే కాకుండా పెద్ద ఎత్తున మెజార్టీ వచ్చేటువంటి పరిస్థితి ఈరోజు కనపడుతూ ఉంది. ఏదైతే 1+7 ఉన్నదో 7 శాసనసభ స్థానాలు, ఒక పార్లమెంట్ స్థానాన్ని మేము గెలుచుకోవడం జరుగుతుంది. అలాగే ప్రచారంలో మేము ముందుకు పోతున్నాం. బృందాలుగా ఏర్పడి క్లస్టర్ల వారీగా, అలాగే మహిళలకి విధంగా నా భార్య, మా బంధువులు, మా కుటుంబంలో ఉన్నటువంటి అక్కలు అందరూ కూడా వచ్చినటువంటి, అలాగే పార్టీ నాయకులు బృందం, ఈ విధంగా అన్ని వర్గాలని అన్ని చోట్ల కవర్ చేస్తూ ప్రచారంలో ముందుకు వెళ్తున్నాం. కాబట్టి భారతీయ జనతా పార్టీ విజయాన్ని, ఎన్డీఏ కూటమి విజయాన్ని రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎవరు ఆపలేరనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తాం. ఓకే, గ్రామాల్లోని పట్టణాల్లోనూ కూడా పెద్ద ఎత్తున విద్యార్థులు, యువకులు, మహిళలు, ముఖ్యంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తీసుకుంటున్నటువంటి సంక్షేమ పథకాలు ఏతున్నాయో వీళ్ళ మహిళలకు సంబంధించి ఉన్నటువంటి కార్యక్రమాల ద్వారా నరేంద్ర మోడీ గారు ఈరోజు దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, మహిళలు ముఖ్యంగా పెద్ద ఎత్తున ఆకర్షితులయ్యారు. వారంతా కూడా మేము ఎక్కడికి వెళ్ళినా పెద్ద ఎత్తున మహిళలు బీజేపీలో జాయిన్ అవ్వడానికి